ఆ బీజేపీ వాళ్ళు బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నా డైలాగులన్నీ వీళ్ళు కాపీలు కొడుతున్నారు, నా మెసేజ్లన్నీ కాపీలు కొడుతున్నారు. టెలివిజన్లో లైవ్లు ఇచ్చేవాళ్ళు తక్కువ అయిపోయారు. ఓటు బ్యాంక్ లేని సెరమనీ రోజుకి 2-3 గంటలు చూపిస్తారు తెలంగాణలో 3 సంవత్సరాలు. కనీసం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టలేదు. శర్మిలా చెల్లికి వాళ్ళ అన్నకి గొడవలు ఉన్నాయి, అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఒక్క ఓటు కాంగ్రెస్కి మీరు వెయ్యొద్దు. 54 సంవత్సరాలు కాంగ్రెస్ని చూసాం. దేశం అప్పుల పాలు చేసింది, కార్పొరేట్ సంస్థల్ని ధనవంతులుగా చేసింది. బీజేపీ కార్పొరేట్ సంస్థలు ధనవంతులుగా చేసింది 15 సంవత్సరాలు. వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు 99 నుంచి 2004 వరకు చాలా నీతి జరిగింది. నా మిత్రులు వాజ్పేయి గారు, ఇప్పుడు బ్రతుకున్న అద్వానీ గారు, ఈ వయసులో కూడా నేనంటే ఎంతో గౌరవం. బీజేపీలో చైర్మన్ మోదీ అమిత్ షా అడిగితే చేరొద్దు అని 2 చేతులు జోడించి, రూపాలా గారు ఇప్పుడు మినిస్టర్, మీరు నా బర్త్డే కార్డు చూశారు. అమిత్ షా తర్వాత రూపాలే గుజరాతీ ఇండియాలో పెద్ద ఆయనే చెప్పారు మీరు చేరకండి బీజేపీలో. సెంట్రల్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు మోదీ గారు, అమిత్ షా గారు రూపాలా. ఎందుకు అంటే నేను చేరలేదు, మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీస్కి అధికారం ఇవ్వలేదు. 2 కులాలకే అధికారం ఇస్తున్నారు, 2 మతాలకే అధికారం ఇస్తున్నారు, మనకి ఇవ్వలేదు. సెక్యులర్ పార్టీ కాదు బీజేపీ అని ఓపెన్గా మోదీ గారితో అనేక సార్లు చెప్పాను. కనుక మోదీని ఢీకొనడానికి ఈ బానిసలు 3 పనికిరారు. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకెట్ తీసుకొచ్చారా, పోలవరం కట్టారా, క్యాపిటల్ కట్టారా, స్మార్ట్ సిటీలు కట్టారా, రైల్వే జోన్ తీసుకొచ్చారా? కనీసం పేదలను ఆదుకున్నారా, హాస్పిటల్ కట్టారా, ఎడ్యుకేషన్ ఇచ్చారా? ఏం చేశారు? ఈ 2 పార్టీలు కాంగ్రెస్ విభజించిన తరువాత స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు, ఇచ్చారా? లేదు. బీజేపీ ఇచ్చిందా? లేదు. ఇప్పుడున్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నారా, ఫైట్ చేస్తున్నారా? మొన్న ఎడం వైపు పవన్ కళ్యాణ్, కుడివైపు చంద్రబాబు నాయుడు నేను చూడలే. ఆ మోదీ గారు ఏడుస్తున్నారు, ఎందుకురా ఈ గతి నాకు, వీళ్ళిద్దరితో కూర్చోడు. ఎందుకంటే మరలా జగన్ ముఖ్యమంత్రి చేస్తే ఆయన కాళ్ళకు మసాజ్ చేస్తారు. జగన్ మోదీ దత్తపుత్రుడు. చంద్రబాబు నాయుడు అయితే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయితే సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ అవడం కొరకు, కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కొరకు ఆయన ఫైట్ ఇస్తాడని మోదీ, అమిత్ షాలు మేమే డిస్కస్ చేశాం. అందులో అబద్ధం ఎందుకు చెప్పడు? ఉన్న సత్యాలు కొన్నిసార్లు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా చెప్పి వచ్చింది. సో మోదీ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాటైనా తిట్టారా? ఒక్క రోజైనా తిట్టారా? ఎందుకు తిట్టలేదు? ఆయనకి జగనే కావాలి, ఏ పాలొద్దు. కానీ మన విశాఖ సత్తా, మన ఆంధ్రుల సత్తా, మన తెలంగాణ సత్తా, మన 15 కోట్ల తెలుగు సత్తా, ఆంధ్రప్రదేశ్లో 6 కోట్లు, తెలంగాణలో 4 కోట్లు, ప్రపంచ దేశ విదేశాల్లో ఉన్న 5 కోట్లు, ఎన్టీ రామారావు సత్తా ఇందిరాగాంధీకి ఎలా చూపించారో 200 దేశాల్లో చూపించొచ్చాను. మన తెలుగు సత్తా ఈ గుజరాతీలకు చూపించాలంటే విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గెలిపించుకోండి. ఆంధ్రప్రదేశ్లో మన ప్రజాశాంతి పార్టీని కనీసం 100 ఎమ్మెల్యేలను గెలిపించాలి. కనీసం లేదంటే కేజ్రీవాల్కి 32 ఇచ్చినట్టు ఆ 32 ఇవ్వండి. 175లో ముద్రగడ పద్మనాభం రా అన్న, పవన్తో కలుస్తానన్నాడు, అప్పుడే చెప్పాను. ఇంటికి వెళ్ళాను, ఇప్పుడు కనుక సత్యం చెప్తున్నాను. నేను పవన్తో కలుస్తానని, నేను పవన్ చంద్రబాబు బీజేపీతో లేదు సార్, మన కాపు బిడ్డ అమ్ముడు పోడిస్తారు అన్నాడు. ఆయనేమో పవనేమో ఎవరికి అమ్ముడు పోయారో మీకు తెలుసు, ముద్రగడేమో ఎవరికి అమ్ముడు. ఇలా కాపు నాయకులు, ఇలా వీరులు శూరులు, ఒకడే ఒక వీరుడు, ఒకడే ఒక శూరుడు, ఒకడే ఒక రియల్ ప్రపంచ హీరో
మీకు హీరో కావాలా, యాక్టర్స్ కావాలా? ప్రపంచాన్ని ఒడికించినోడు కావాలా? 5 లక్షల కోట్లు దానం చేసినోడు కావాలా? కన్నీరు తుడిచేవాడు కావాలా? 700 కంపెనీలు తెచ్చినోడు కావాలా? విశాఖపట్నాన్ని బెస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా చేసినోడు కావాలా? లేదా ఆ రెండు కుటుంబ పాలన కావాలి? ఇక్కడ భరత్ను పెడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఆ తాత ఎంపీ కదండి. తమ్ముడు భరత్, నువ్వు నిలబడద్దు, నా పంచులు తట్టుకోలేవు, నేను స్టార్ట్ చేయలేదు. మీ తాతే ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు ఇక్కడ? నువ్వు బాలకృష్ణ అల్లుడు వాడు. మొన్నటి వరకు బాలకృష్ణ కూడా తెలియదు, 2012-19 వరకు. మొన్న నేను ఫ్యూనరల్కి వెళ్తే ఎంతో గౌరవంగా విజయసాయి రెడ్డి బాలకృష్ణ రిసీవ్ చేసుకున్నా. మీ మీద నెగిటివ్ చెప్పను, కానీ నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చేసాయి తమ్ముడు. నీకు రాజ్యసభ కావాలంటే అమిత్ షాతో చెప్పి నీకు ఇప్పిస్తా, 13 పార్టీలతో చెప్పి. నాకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేయొద్దు భరత్ తమ్ముడు. జేడీ లక్ష్మణారాయణ మాదిరిగా తీసుకో, మంచి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారిని మాదిరిగా తీసుకో. ఆయన ఎందుకు పోటీ చేయట్లేదు? ఏప్రిల్ 26 మీడియాలో మన ఫంక్షన్ హాల్లో చెప్పారు, పాలిగాన్ స్టీల్ ప్లాంట్ సక్సెస్ అయితే నేను వారికే మద్దతు ఇస్తాను అని అనేక సార్లు ఈ ఆఫీస్లో చెప్పారు, హైదరాబాద్ ఆఫీస్లో చెప్పారు. పార్టీలోకి రమ్మన్నాను, మరి ఎందుకో రాలే. అయినప్పటికీ మేము మిత్రులమే. ఆయన నాకు మద్దతు ఇస్తే నేను ఆయనకి మద్దతు ఇస్తాను. ఎమ్మెల్యేగా నార్త్కి వెళ్ళిపోయారు. ఆయన నాకు మద్దతు ఇవ్వకపోతే ఆయన చిత్తుగా ఓడిపోతారు. మేము కూడా క్యాండిడేట్ని పెడతాం. కనుక బొత్స సత్యనారాయణ భార్య ఇక్కడ వైసీపీ క్యాండిడేట్. ఏం బాబు జగన్, నన్ను సెక్రటరేట్కి రాకుండా ఆపేవని నీ 360 కోట్లు నువ్వు సెక్రటరేట్కి అమ్మేవని, సెక్రటరేట్ మీద లోన్ తీసుకున్నా అని చెప్పాను. ఇప్పుడు 4 ఐటీ ఎవరిని పంపించేవారు స్టాఫ్ని 75 లక్షలు మా బిల్డింగ్ రెంట్ కట్టమని